సో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు శ్రీ స్వామివారు రంగనాథ స్వామివారి టెంపుల్ దగ్గరికి వచ్చాము. తిరుచిరాపల్లి అంటారు. రండి లోపలికి వెళ్దాం. హర్ హర్ మహాదేవ్, జై గోవింద. శ్రీ రంగనాథ స్వామికి ముందుగా వందనాలు చెల్లించుకుంటూ ముందు వైపుగా మనం నడుచుకుంటూ శ్రీ రంగనాథ స్వామి దివ్య చరిత్ర, ఇక్కడ పురాణం కథ, శ్రీ స్వామివారు టెంపుల్ యొక్క పవిత్రమైనటువంటి ఈ లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియాలో ఉన్నటువంటి ఈ టెంపుల్ గురించి విశేషాలు తెలుసుకుందాం రండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం శ్రీరంగనాథ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. శ్రీరంగనాథ స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ఉన్న విష్ణుమూర్తి తమిళ నెల మార్గలి అంటే మన నెలలోని డిసెంబర్ నుంచి జనవరిలో జరిగే 21 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో దాదాపు 10 లక్షల మంది పాల్గొంటారు. ఎంతో దేదీప్యమానంగా కొనసాగుతుంది ఆ ఉత్సవం. శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా చెప్పబడినది. జ్యేష్ఠాభిషేకం. ఆలయంలో పేరుకుపోయిన మలినాలను తొలగించడం కోసం జూన్ జూలై నెలలలో ఈ జ్యేష్ఠాభిషేక ఉత్సవం చేస్తారు. ఆ రోజున ఆలయ గర్భగుడిని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన మూలిక తైలాన్ని అంటే మూలికను తయారు చేసిన ఒక నూనెతో పెరుమాళ్లకు అంటే ఆ విష్ణుమూర్తికి పూస్తారు. నామ్ పెరుమాల్ అమ్మవార్ల బంగారు తొడుగులని స్వర్ణకారులు మెరుగుపెడతారు. అనేక మంది అర్చకులు భక్తులు బంగారు వెండి కలశాలతో పవిత్ర జలాన్ని తీసుకువచ్చేందుకు కావేరి నదికి వెళ్లి బంగారు కలశాన్ని ఏనుగు మీద తీసుకొస్తారు. అంటే ప్రతిరోజు చేసే పూజలలో ఎటువంటి అయినా లోపాలు, చిన్న పెద్ద తప్పులు ఏవైనా ఉంటే అటువంటి లోపాలను సరిదిద్దేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దానినే పవిత్రోత్సవం అంటారు. ఈ ఉత్సవాన్ని తమిళ మాసమైన ఆగస్టు సెప్టెంబర్ నెలలో పూజలలో దోషాలను తొలగించడం కోసం యజ్ఞోపవితాన్ని స్వామివారికి అలంకరించేందుకు నిర్వహిస్తారు. ఓం శ్రీ రంగనాథేశ్వర స్వామినే నమః. సో ఫ్రెండ్స్, భక్తులారా, మీకు ఈ టెంపుల్ విశేషాలన్నీ మాకు తెలిసినట్టు మీకు వినిపించడం జరిగింది. సో మీరు కూడా తప్పకుండా శ్రీ రంగనాథ స్వామి తిరుచిరాపల్లి వచ్చి ఈ త్రిచి అనేటువంటి ఈ పట్టణంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయాన్ని మీరు దర్శించుకోవాలని నేను శ్రీ రంగనాథ స్వామిని వేడుకుంటూ మీకు ఈ వీడియో చేయడం జరిగింది. సో మీరు ఎప్పుడైనా వస్తే చెన్నై నుంచి 330 కిలోమీటర్స్ ఉంటుంది. అదేవిధంగా బెంగళూరు నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ 330 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు ట్రైన్, ఫ్లైట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అవన్నీ మీరు గూగుల్లో చెక్ చేసుకుని మీరు స్లీపర్ అయితే స్లీపర్ బుక్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం శ్రీ రంగనాథ స్వామి దివ్య దర్శనం చేసుకుంటున్నాము. గర్భగుడిలో వీడియో అలా చేయరు కాబట్టి శ్రీ స్వామివారిని మీరు మనసారా తలుచుకుని ఈ వీడియో పూర్తయినంత వరకు చూసి మీకు తెలిసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా భక్తి భావంలో మెలకాలని నేను ఈ భక్తి చేస్తూ ఉన్నాను. సో నాకు మీరు ఎంతైనా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 500,000 వ్యూస్ని నేను విదిన్ 8 monthsలో రీచ్ అవ్వడం జరిగింది. దీనికి అంతటికీ కారణం ఆ పరమేశ్వరుడు మరియు ఈ మహావిష్ణువు అని, పార్వతీ పరమేశ్వరులని, దేవతామూర్తులని నేను అనుకుంటా ఉన్నాను. మీ అందరికీ ఈ టెంపుల్ విశేషాలు తెలియజేయడానికి నేను ఈ శ్రీరంగం లేదా శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి రావడం జరిగింది. సో మీకు ఈ ఛానల్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా నా ఛానల్ చూసి మిగిలిన వారికి కూడా షేర్ చేసి లైక్స్ ఇచ్చినట్లయితే నేను మరింత ఎంకరేజ్మెంట్తో మీకు మరిన్ని వీడియోలు, ఆల్మోస్ట్ నేను ఇండియాలో ఉన్నటువంటి 8 జ్యోతిర్లింగాలు చూశాను ఇప్పటి వరకు. సుమారుగా నేను 8 శక్తిపీఠాలు చూడడంతో పాటు మన ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని టెంపుల్ చేసి నాకు ముందుగా చేసినటువంటి యూట్యూబ్ వారి సహాయంతో వాళ్ళ యొక్క అందరూ సపోర్ట్తో కూడా నేను వాళ్ళని గమనిస్తూ నేను యూట్యూబ్ చేయడం జరుగుతుంది.
మీకు ఈ ఛానల్ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా శ్రీరంగనాథుని దర్శించుకోవడానికి రండి. సో ఫ్రెండ్స్, వ్యూవర్స్ రండి. మీకోసం నేను ఆల్రెడీ జంబుకేశ్వరం శ్రీరంగనాథ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి తిరుచిరాపల్లి త్రిచి అంటారు, ఈ ఊరిలో ఉన్నటువంటి జంబుకేశ్వర ఆలయాన్ని నేను దర్శించుకోవడం జరిగింది. అది మీకు నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోను కూడా చూసి ఈ జలలింగాన్ని కూడా మీరు దర్శించుకోవాలని నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీ రంగనాథేశ్వర, హర హర మహాదేవ, శంభో శంకర అంటూ ఈ వీడియో ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.